మండే ఎండని రగిలే సెగని లెక్క చెయ్యక వఫాతి అనుదినము నడిచే దినచర్య ఇది. కష్టాన్ని భరిస్తూ సాగిస్తున్న జీవితం తనది. వంట చెరుకు వెతుకులాటలో ఎంతగా అలిసిందో కదా ఈ సోదరి. తన వారి ఆకలి బాధ తీర్చేందుకు తన ప్రాణాల్ని పణంగా పెట్టి పొగచూరిన కనుల మాటున దాగిన వఫాతి ఆత్మఘోష మీకు వినపడటం లేదా? 130 కోట్లకు పైబడిన మన భారత్ ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్యం. కానీ నేటికి ఇక్కడ కోట్ల మందికి కనీస వనరులు అందడం లేదు. ఇప్పటికీ కొన్ని కోట్ల కుటుంబాలు పొయ్యిపైనే వంట సాగిస్తున్నారు. దీనికోసం కట్టెల్ని మండించాల్సి ఉంటుంది. ఒక పూట భోజనం తయారు చేయాలన్నా ఎంతో కఠిన శ్రమ పడాల్సి ఉంటుంది. చాలా దూరాల్ని దాటుకుంటూ వంట చెరుకు శోధనలు ఒట్టి కాళ్లతో వెడుతుంటారు మండుతున్న ఎండలో. కుటుంబపు క్షుద్బాధ తీర్చేందుకు నడుస్తూనే ఉన్నారు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి. సుమిత్ర లాంటి పరిస్థితి ఈ దేశంలో ఎంతో మందిది. చేతులు తెగినా, కాళ్ళు పగిలినా, రోజంతటి కష్టం వెచ్చించినా 2 పూటల తిండి కోసమే. ఈ తల్లుల చెల్లెళ్ళ మౌన రోతన మీకు వినపడటం లేదా? పుల్లలు ఏరడం, వాటిని మండించడం మరియు వంట చేయడం ఒకవైపు ఈ ఇంటి పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడటం మాత్రమే కాదు, మరోవైపు పర్యావరణానికి హాని కలుగుతుంది. ఇది ఆ మహిళల భద్రతతో కూడా ముడిపడి ఉంది. మన దేశంలో కొన్ని లక్షల ఇళ్లలో సురక్షితమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించడం లేదు. లక్షల మంది ఆడవాళ్లు మనకి ఆహారాన్ని అందించడానికి వాళ్ల ఆరోగ్యాన్ని, వాళ్ల శ్రమని, వాళ్ల భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చే సమయం ఇప్పుడు వచ్చింది. మన ప్రియతమ ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి స్వయంగా తెరతీశారు. सहज रूप से हमने बातें बातों में कहा, मैंने कहीं पब्लिकली नहीं कहा था कि भाई जो लोग एफोर्ड करते हैं इन लोगों ने गैस सब्सिडी नहीं लेनी चाहिए. और सरकार का इरादा सब्सिडी बचा करके तिजोरी भरना नहीं है. हमारा इरादा ये है कि अगर आप एक सिलेंडर छोड़ते हो तो मैं वो सिलेंडर उस घर को देना चाहता हूं जिसमें लकड़ी का चूल्हा है और जिसके कारण पॉल्यूशन होता है और जिसके कारण उनके बच्चों को धुएं में पलना पड़ता है और बीमारी का घर हो जाता है. మన చిన్న మద్దతు మరొకరి ఇంట్లో సంతోషాన్ని తీసుకురాగలుగుతుంది. ఒకసారి మన దినచర్యని పరికిస్తే ఎల్పీజీపై 1 సంవత్సరం మొత్తంలో పొందే సబ్సిడీ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ 1-2 రోజుల్లో ఇట్టే ఖర్చు పెట్టేస్తాం. ఆ కొద్దిపాటి డబ్బుతో మన ఇంటి బడ్జెట్లో ఏమాత్రం తేడా రాదు. కానీ ఈ పాటి సొమ్ముతో కొన్ని లక్షల జీవితాల్లో మార్పు తేవచ్చు. అంటే మన అతి చిన్న త్యాగంతో ప్రతి పేదవాడి ఇంటి వరకు వంట గ్యాస్ చేరుకోగలదు. దేశంలోని ఎంతో మంది మహిళలకి వంట చెరకు పొగ నుండి విముక్తి కలుగుతుంది. ఇది కూడా దేశ పునర్నిర్మాణంలో సహాయకారి కాగలదు. అందుకే మన ప్రధానమంత్రి మనలాంటి ఉన్నత వర్గ వ్యక్తుల్ని కోరేదేమంటే ఎల్పీజీ సబ్సిడీని గివ్ ఇట్ అప్ చేయమని. గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా మీరు స్వచ్ఛందంగా వేసే ముందడుగు. భారత ప్రభుత్వానికి తన ప్రజల పట్ల పూర్తి విశ్వాసం, గర్వంగానూ ఉంది. सभी हमारे बैंक अपने सभी कर्मचारियों को विश्वास मिले, बैंक एक बैंक रिजॉल्व करे कि हमारे बैंक के 20,000 कर्मचारी हैं, हम सब्सिडी छोड़ देंगे. सारे इंडस्ट्रियल हाउस डिसाइड करें कि हमारे इंडस्ट्रियल हाउस में 5,000 एम्प्लॉय है, हम सब्सिडी छोड़ देंगे. और इसका मतलब ये नहीं कि वो इंडस्ट्री उनको पैसे दे, ये मैं नहीं चाहता. वॉलंटरी देना यानी देना. మనం చేసే గివ్ ఇట్ అప్ దేశం కోసం. అందుకే ఇది ఒక గర్వకారణ విషయం. ఇందుకు మనకి ప్రధానమంత్రి తరఫున ప్రశంసాపత్రం కూడా లభిస్తుంది. మనం ఈ మట్టిలోనే పెరిగి పెద్దయ్యాం. ఈ దేశం మనల్ని ఇంతటి యోగ్యులుగా చేసింది కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న గివ్ ఇట్ అప్ చేయలేమా? మన వినోదాల కోసం పెట్టే ఖర్చులో ఒక చిన్న భాగం
మరొకరి అవసరాల్ని తీర్చగలుగుతుంది. కాబట్టి ఇక ఆలోచించక వెంటనే మీ ఫోన్ తీయండి, ఇప్పుడే చేయండి. గివ్ ఇట్ అప్. देने का भी एक आनंद होता है, देने का भी एक संतोष होता है. और जब आप गैस सिलेंडर की सब्सिडी नहीं लेंगे तब मन में याद रखिए कि ये जो पैसे देश में बचने वाले हैं वो किसी न किसी गरीब के काम आने वाले हैं. वो आपके जीवन का संतोष होगा, आनंद होगा. आपकी जेब पन्ने भरने में गरीब के पसीने की महक है. आइए हम इस गिव इट अप मूवमेंट में जुड़े, हम गैस सब्सिडी को छोड़ें. గివ్ ఇట్ అప్ చేయడం చాలా సులభం. మీరు మీ ఇంట్లో కూర్చునే ఈ పని చేసేయొచ్చు. givitup.in లేదా mylpg.in వెబ్సైట్కి వెళ్ళి గివ్ ఇట్ అప్ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్తో భారత్ గ్యాస్ అయితే 7738999899కి, హెచ్పి గ్యాస్ అయితే 9766899989కి, ఇండియన్ గ్యాస్ అయితే 8130792899కి గివ్ ఇట్ అప్ అని మెసేజ్ చేయండి. అంతే, చాలా సులభంగా మీ ఎల్పిజి సబ్సిడీని గివ్ ఇట్ అప్ చేయండి. మీ ఎల్పిజి డీలర్ వద్ద ఒక సులభమైన ఫామ్ని నింపడం ద్వారా అయినా మీరు గివ్ ఇట్ అప్ చేయొచ్చు. ఇంకో మాట, ఒకవేళ మీరు మీ గ్యాస్ సబ్సిడీ తిరిగి పొందాలనుకుంటే 1 సంవత్సరం తర్వాత తిరిగి పొందే సదుపాయం ఉంది. గివ్ ఇట్ అప్ ఇది దేశపు ఉద్యమం. లక్షల మంది గివ్ ఇట్ అప్ చేసేశారు. రండి, మనం కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుందాం. ప్రతి ఇంటికి వంట గ్యాస్ అందాలనే మన ప్రధానమంత్రి సంకల్పానికి మద్దతునిద్దాం. ഞാൻ എന്റെ സബ്സിഡി കൊടുത്തു. ഇപ്പോൾ നിങ്ങൾ? I have given it up. Have you? నేను నా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాను. మరి మీరు ఇచ్చారా? நான் சப்சிடி வேண்டாம்னு சொல்லியிருக்கேன். நீங்க? मैंने गिव इट अप किया और आपने? আমি দিয়ে দিয়েছি, তুমি? ಯಾನ್ ಗಿವ್ ಇಟ್ ಅಪ್ ಅಂತಿದೆ. ನಿಖಿಲ್? I have given it up. Have you? ನಾನು ಗಿವ್ ಇಟ್ ಅಪ್ ಮಾಡಿದ್ದೇನೆ, ನೀವು? मैंने अपनी गैस सब्सिडी सरेंडर की. क्या आपने की? हाँ, मैं गिव इट अप केला. तुम्ही? मैंने गिव इट अप किया और आपने? मैंने गिव इट अप किया है, आपने? మీరు వఫాతి, సుమిత్ర లాంటి ఎంతో మంది మహిళల ముఖాల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికి? రండి, ఎల్పిజి సబ్సిడీని స్వచ్ఛందంగా వదిలేద్దాం. ఒక పేదవాడి వంటింటికి ఆనందాల్ని జోడిద్దాం. I have given it up. And you?